తెలంగాణ చరిత్రలో ఒక నూతన అద్భుతం జరగబోతా ఉంది. అదే ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం భక్తుల వద్దకు భగవంతుడు వస్తున్నాడు. గతంలో 2 వీడియోలు మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ రోజున అక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు మీకు చేస్తున్నాము. ప్రముఖంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి వాసవి సిస్టర్స్ చేత ఆ రోజున సాయంత్రం 5 గంటలకు మ్యూజికల్ శాస్త్రీయ సంగీతము, అన్నమయ్య కీర్తనలు, దైవ కీర్తనలు ఉంటాయి. అదేవిధంగా కళ్యాణం జరిగేటప్పుడు సత్యదేవుని కళ్యాణము, సత్యదేవుడు రమాదేవి సైతం కళ్యాణం జరిగేటప్పుడు అందరినీ కూడా కుర్చీలు వేసి ఎన్ని వేల మంది వచ్చినా అందరికీ కూడా దైవ దర్శనము, కళ్యాణం చూసేటువంటి భాగ్యం కలిగిస్తాము. పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. వారు కూడా వస్తారని ఆశిస్తున్నాము. ఈ రాష్ట్ర గవర్నర్ని ఆహ్వానిస్తున్నాము. అలానే ముఖ్యమంత్రి గారిని, మంత్రులను, వివిధ రాజకీయ పార్టీ నాయకులను మరియు మా నాయకులైనటువంటి శ్రీ రోసయ్య గారిని, కొల్లేటి దామోదర్ గారిని, గణేష్ గుప్తా గారిని, తర్వాత బిగాల గణేష్ గారిని, ఇలా పెద్దవాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ఈ విధంగా అందరి సమక్షంలో భారీ ఎత్తున 50 మంది బ్రాహ్మణుల చేత అక్కడ కళ్యాణం అనేది నిర్వహించడం, పూర్తిగా అది వ్రతం వేరు, కళ్యాణం వేరు. ఈ విధానం అంతా కూడా మొదటిసారిగా మనం చూడబోతున్నాము. ఆ కళ్యాణం చూసే అదృష్టం మీ అందరికి కలిగి చేయడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాము. మీరందరూ కూడా దయచేసి మీరు వేరే విధంగా సహాయం చేసినా చేయకపోయినా కానీ దేవునికి మీరు సేవ చేస్తున్నట్టుగా భావించి ఈ యొక్క వీడియో క్లిప్పింగ్ని అందరికీ మీకున్నటువంటి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియచేయాలని చెప్పేసి ఫార్వర్డ్ చేయండి. తెలియని వాళ్ళు కూడా 1-2-3 సార్లు మీరు ఫార్వర్డ్ చేసినప్పుడు చాలామంది వీడియోస్ని ఓపెన్ చేయరు, ఏముందులే అనుకొని ఆ గ్రూప్స్ అంతా కూడా డిలీట్ చేస్తుంటారు. కానీ తెలుసుకున్నాక అయ్యో మేము మిస్ అయ్యామని బాధపడుతుంటారు. ఈ అవకాశము మొట్టమొదటిసారిగా ఈ 400 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మనకు వస్తున్నటువంటి అవకాశము. కాబట్టి అందరూ కూడా మీకు వస్తున్నటువంటి ఈ వీడియో క్లిప్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి. వేలాదిగా భక్తులను రమ్మని చెప్పండి. అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించండి. మెడికల్ క్యాంప్ ఉంటుంది, దాన్ని తిలకించండి. అక్కడికి పెద్దలు వస్తున్నారు, వాళ్ళందరి సమక్షంలో ఈ యొక్క కళ్యాణం జరుగుతూ ఉంది. కేవలము 50 నుంచి 100 మంది దంపతులను మాత్రమే ప్రత్యేకంగా కూర్చోబెట్టడం జరుగుతుంది. వాళ్ళు డోనర్సు, వాళ్ళు ఉంటే కానీ ఈ కార్యక్రమం జరగదు. కాబట్టి వాళ్ళ వరకే, మిగతా అందరికీ కూడా సమానమైనటువంటి స్థానాలు కల్పించడం జరుగుతుంది. ఉదయం 9 గంటలకు వ్రతంలో పాల్గొనే వాళ్ళు 9 గంటలకు రండి. 9 గంటలకు రావాల్సిన వాళ్ళు 1 గంట ముందుగా వచ్చేసి మీ కూపన్స్ అక్కడ నెంబరింగ్ చేయించుకోండి. ప్రతి ఒక్కళ్ళు నెంబర్ చేయించుకోవాలి. ఒక డోనర్స్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా నెంబరింగ్ చేయించుకోవాలి. మీ సీట్లలో మీరు పోయి కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోండి. అదే మీకు తెలిసిన వాళ్ళకు, మీ బంధువులకి మీరు కానీ ఫోన్ చేసి వాళ్ళకి తెలియంది కూడా తెలియజేసినట్లయితే, వాళ్ళలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటే మీరందరూ ఒకే లైన్లో కూర్చొని పూజ చేసేటువంటి ఒక అవకాశం కలుగుతుంది. ఎందుకంటే బంధుమిత్రులతోటి మామూలుగా మన ఇంట్లో వ్రతం చేసుకున్నా కానీ మన వరకే పీటల మీద కూర్చుంటాము, మన ఇంట్లో వాళ్ళే పీటల మీద కూర్చుంటారు. ఇక్కడ బంధుమిత్రులందరూ కూడా కూర్చొని పక్కన కూర్చొని పూజ చేసుకునేటువంటి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి ఆ విధంగా మీకు మంచి జరుగుతుంది. ఒకేసారి ఎప్పుడైతే మనము ఒకే గొంతుతోటి ఆ భగవన్ నామ స్మరణ చేస్తామో ఆ ప్రాంతమంతా కూడా ఒక రకమైనటువంటి ప్రతిధ్వనితోటి, రేసులతోటి, కిరణాలతోటి ప్రశస్తా ఉంది. ఆ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేది మన పురాణాల్లో చెప్తున్నారు. ఆ విధంగానే ఋషులు యాగాలు, యజ్ఞాలు అడవిలో చేసినా కానీ ఆ రాజ్యమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఆ విధంగా క్రూరమైనటువంటి మృగాలు సైతము మంచి మనసుతో మెలుగుతూ హాని చేయకుండా వాటి జీవనం సాగించే విధంగా ఋషి ఆశ్రమాల్లో ఉంటాయి. ఈ విధంగా మన యొక్క మానసిక చికాకులన్నీ కూడా తొలగేటువంటి అవకాశం ఉంటుంది. నేను ముందు వీడియోలో కోరిన విధంగా ఎవరైనా సహాయం ఈ యొక్క ప్రోగ్రాంలో దాతలుగా పాల్గొనదలిచినట్టయితే మాకు తెలియచేస్తే మీరు ఏమి ఇచ్చినా కానీ అవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. వ్రతంలో పాల్గొనేవాళ్ళు కనీసము బీదవాళ్ళు కాదు, మేము కొద్దిగా స్థితిమంతులంతా కూడా 1100 రూపాయలు మించి ఏదైనా మీరు విరాళంగా ఇవ్వండి. మాకు టికెట్ అటువంటి ఏం లేదు, విరాళంగా ఇవ్వండి. ఆ విరాళానికి రసీదు కూడా ఇస్తాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మనకు పరమేశ్వరుడు కానీ, విష్ణుమూర్తి కానీ దేశంలో అనేక చోట్ల స్వయంభూలుగా వెలుస్తున్నారు. అనేక దేవతలు అనేక చోట్ల స్వయంభూలుగా వెలిసి ఈ దేశాన్నంతా కూడా
ఈ హిందుత్వాన్ని అంతా కూడా కాపాడుతూ ఉన్నారు. సత్యనారాయణ స్వామి మాత్రము ఒకే ఒక చోట అన్నవరంలో వెలుస్తున్నారు. స్వయంభూ మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరికి ఎండ తగలకుండా వీలైనంత వరకు జాగరూకతగా ఉండే విధంగా మేము ఉన్నాము. ఈ కార్ పార్కింగ్లు కానీ, బైక్ పార్కింగ్లు కానీ అన్ని వస్తువులు కల్పిస్తూ ఉన్నాము. మంచినీటి సదుపాయము రెగ్యులర్గా కంటిన్యూగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. అందరికీ రాగి మాల్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. అన్నప్రసాదాలు ఇవ్వడానికి ప్రయత్నం, పూజలో పాల్గొన్నా, వ్రతంలో పాల్గొన్నా, చూడడానికి వచ్చిన వాళ్ళకైనా కానీ అందరికీ ఏర్పాటు చేస్తున్నాము. క్యూ లైన్లో అందరికీ దర్శనం ఏర్పాటు చేస్తున్నాము. బ్రాహ్మణుల ఆశీర్వచనం ఇప్పిస్తాము. ఈ విధంగా మేము మా యొక్క వ్యాపారాన్ని కానీ, పనులు కానీ, ఉద్యోగాలు కానీ పక్కన పెట్టి మంచి చేయాలి, ఒక కార్యక్రమాన్ని ఇంతవరకు చేయని విధంగా చేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాము. అంతేకాకుండా అన్నీ సక్రమంగా జరిగితే ఇది కొన్ని రికార్డులని, దాదాపు 10 సంస్థల రికార్డులని బద్దలు చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని కష్టపడుతున్నాము. అందరూ పాల్గొనండి. మేము మరొకసారి చెప్తున్నాము, అందరికీ స్వామివారి మెమంటో ఇవ్వడం జరుగుతుంది. అలానే స్వామివారికి అందరికీ పూజలో పాల్గొనే ప్రతి ఒక్కళ్ళకి, వ్రతంలో పాల్గొనే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యొక్క విగ్రహాన్ని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. స్వామివారి కలశము, హారతి ప్లేటు, పంచపాత్ర గ్లాసు, స్పూను, పూలు, పండ్లు, కర్పూరం దగ్గర నుంచి అన్ని వస్తువులు, నవగ్రహ పూజకు కావాల్సిన వస్తువులు అన్నీ ఇస్తాము. వ్రతం వచ్చేసి దాదాపు 3 నుంచి 3:30 గంట సేపు ఉంటుంది. ఈ 3 గంట ఈ స్లాట్లో స్వామివారి పూజ జరుగుతుంది, లక్ష్మీదేవి పూజ జరుగుతుంది, ఆ తర్వాత వ్రతం జరుగుతుంది, నవగ్రహ పూజ జరుగుతుంది. ఇవి తర్వాత వేదపట్టణం ఒక్కసారిగా బ్రాహ్మణ పండితులంతా కూడా ఒక్కసారిగా వేదపట్టణం చేస్తారు. ఇవంతా కూడా అన్నవరం దేవస్థానం వాళ్ళు మనకు కల్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము. నిజంగా అన్నవరం దేవస్థానం వారు, కమిటీ వాళ్ళు మనం రిక్వెస్ట్ చేయడంతోనే ఆచరణ సాధ్యం కానిటువంటి హెల్ప్లు కూడా చేస్తూ ఉన్నారు. మంచిగా మనకు సహకారం అందిస్తూ ఉన్నారు. వారి రుణము ఎంత ఇచ్చినా తీర్చుకోలేము. ఇంతటి మహాభాగ్యం మనకు కలిగిస్తున్నటువంటి చైర్మన్ గారికి, ఈఓ గారికి, కమిటీ సభ్యులందరికీ, ఆ బ్రాహ్మణ పండితులందరికీ కూడా మనము కృతజ్ఞత తెలియజేసుకునే కార్యక్రమం కూడా ఆ రోజున సాయంత్రం కళ్యాణాలు అయినాక పెట్టుకున్నాము. పెద్దలందరూ వస్తున్నారు. కొంతమంది సినీ ప్రముఖుల్ని, టీవీ ప్రముఖుల్ని వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాము. కాబట్టి రాజకీయ నాయకులను ఆహ్వానిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా అనేక మంది ప్రముఖుల్ని మేము ఆహ్వానిస్తున్నాము. అందరి సమక్షంలో ఆ భగవంతుడి ఆశీస్సులు మనకందరికి కలగాలని చెప్పేసి, తెలంగాణ రాష్ట్రమే ఒక్కటే కాకుండా యావత్ ప్రపంచము శాంతితోటి వర్ధిల్లాలని చెప్పేసి, ప్రశాంతమైన జీవితం అందరికి ఉండాలని, చీకాకులు తొలిగిపోవాలని చెప్పేసి మనము ఆలోచిస్తున్నాము. భగవంతుడు ఉన్నాడని కానీ నమ్మితే ఇది కూడా నమ్ముదాము. ఎట్లయితే పురాణాలు జరిగాయి, మహాభారతం జరిగింది, రామాయణం జరిగింది అని మనం ఏ విధంగా నమ్ముతున్నామో, ఆ గ్రంథాల్లో రాసిన విధంగా ఒక సమిష్టిగా ఒక యాగం చేసినా, ఒక వ్రతం చేసినా ఫలితం ఉంటుంది అని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్పారో, ఆ విధంగా మీరు ఇంట్లో కూర్చొని ఒక వ్రతం చేసుకున్నట్లయితే ఏ ఫలితం వస్తుందో దానికి 1000 రెట్ల ఫలితము ఈ యొక్క సామూహిక వ్రతాల ద్వారా వస్తుంది అనేది ఒక అందరూ చెప్తున్నటువంటి, మహాపండితులు చెప్తున్నటువంటి విషయము. అందుకే ఈ ఏర్పాటు చేస్తున్నాము. అన్నవరం పోయి రావడం అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి విషయము. ఇంట్లో ఒక పూజ చేసుకోవాలన్నా కానీ కనీసము బ్రాహ్మణులకి 5,000 లేనిది ఈ రోజుల్లో ఎవరు రారు. అట్లాంటిది మీకు అన్ని వస్తువులతోటి సమస్తము మేమే ఏర్పాటు చేస్తూ, అన్న ప్రసాదాలు, తీర్థాలు, మెడికల్ క్యాంపులు, కళ్యాణము అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. అందరూ పాల్గొనండి. ఇవ్వగలిగిన వాళ్ళనే మేము కంట్రిబ్యూషన్ అడుగుతున్నాం కానీ అందరినీ అడగడం లేదు. ఎందుకంటే అడగంది అమ్మాయిన పెట్టదు కాబట్టి మేము కూడా భారీగా అందరం వేసుకుంటున్నాము. మీరు కూడా సహకరించండి. మీరు సహకరించినా, మీకు వీలైనా వీలు కాకపోయినా పూజ చూడడానికి, చూసైనా సరే తరించడానికి, ప్రసాదం తీసుకొని అయినా సరే ఆ దేవుడి కృప పొందడానికి అందరూ కూడా వేలాదిగా పాల్గొనండి. చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు, చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు, ఒక హైదరాబాదే కాదు, ఒక కులమే కాదు, కేవలం మేము మా ఆర్యవైశ్య సంఘము, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ
తెలంగాణ విభాగం వారు దీన్ని నిర్వహిస్తున్నా ఇది ఒక కులానికి సంబంధించింది కాదు. అన్ని కులాల వాళ్ళు భగవంతుడి పైన నమ్మకం ఉన్నటువంటి, సత్యదేవుని పైన నమ్మకం ఉన్నటువంటి, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి మీద నమ్మకం ఉండేటువంటి ఏ కులమైనా ఏ మతమైనా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి. ఏ ఏజ్ గ్రూప్ అయినా, చిన్న వయసు వాళ్ళైనా, పెద్ద వయసు వాళ్ళైనా, ఒంటరి వాళ్ళైనా, స్నేహితులైన, వితంతువులైన, వికలాంగులైన అందరికీ వసతులు కల్పిస్తున్నాము. ఆడ కూర్చొని పూజ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. టేబుల్ కుర్చీలు ఏర్పాటు చేస్తున్నాము, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నాము, షామియానాలు ఏర్పాటు చేస్తున్నాము, షెడ్లు ఏర్పాటు చేస్తున్నాము. భోజనాలకు కావాల్సినటువంటి వసతి, అలానే మెడికల్ క్యాంప్ కావాల్సినటువంటి వసతులు అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. ప్రసిద్ధిగాంచిన అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్లు వస్తున్నారు, సన్షైన్ హాస్పిటల్ నుంచి డాక్టర్లు వస్తున్నారు, మరికొంతమంది డాక్టర్లు వస్తున్నారు. వాళ్ళు ఉచితంగా మీ అందరికీ క్షుణ్ణంగా వీలైనంత వరకు పరీక్ష చేసి మీకు అప్పుడే మీ యొక్క ప్రాబ్లమ్స్ని తెలియజేయగలుగుతారు. అక్కడే మేము ఈసీజీ, ఎకో టెస్ట్ లాంటివి కూడా పెట్టున్నాము, బ్లడ్ టెస్టులు పెట్టున్నాము, ఐ టెస్టులు పెట్టున్నాము, డెంటల్ టెస్టులు పెట్టున్నాము. ఈ విధంగా అనేక విధాలుగా మేము మీ అందరికీ సహకరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ భగవంతుడి కృప మనందరి మీద ఉండాలని చెప్పేసి కోరుతూ, మీరు దేవుడికి చేస్తున్న సేవగా భావించి మీకు తెలిసిన బంధుమిత్రులందరికీ స్వయంగా ఫోన్ చేయండి. ఇది దేవుడు సేవగా భావించండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా, ఎందుకంటే తెలియక చాలామంది రాలేకపోతారు, రేపొద్దున వాళ్ళు బాధపడతారు. కాబట్టి మీరు తెలియచేస్తే ఆ పుణ్యం మీకే వస్తుంది. అదేవిధంగా మీకున్నటువంటి సోషల్ మీడియా ద్వారా పూర్తిగా ప్రపంచానికి అంతా, అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, పెద్దవాళ్ళకి, పిల్లవాళ్ళకి అందరికీ కూడా సోషల్ మీడియాలో ఇది ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా వాళ్ళ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయమని చెప్పేసి చెప్పండి. ఈ విధంగా మీరు మాకు అన్నిటికన్నా పెద్ద సహకారం అందించిన వాళ్ళు అవుతారు. ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాము.